ఈరోజు మీ ముందుకి ఒక ఫామ్ ల్యాండ్ తీసుకొచ్చాను. అగర్వుడ్ ఫామ్ ల్యాండ్. ఇది ఎక్కడేం కాదండి, కేతిపల్లి ఉంది కదండి, కేతిపల్లి విలేజ్ ఆనుకోనే ఉన్నటువంటి ఈ వెంచర్ అండి. ఇది టోటల్గా వచ్చేసి 15 acres ఫామ్ ల్యాండ్. ఈ ఫామ్ ల్యాండ్ లో అగర్వుడ్ సంబంధించినటువంటి వుడ్స్ పెంచుతారు. అవి ఎలా ఉంటాయంటే 8 years to 10 years మధ్యలో మనకు డబల్ త్రిబుల్ వచ్చేటువంటి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి వెంచర్ అండి ఇది. ఈ వెంచర్ ఇంకా ఏమేమి డెవలపింగ్ ఇస్తున్నారు, ఇంకా ఏమేమి అభివృద్ధి అవుతుంది, ఇక్కడ నుంచి హైవే ఎంత దూరం వస్తుంది, ఈ హైవే కనెక్టివిటీ రోడ్డు ఎన్ని ఫీట్ల రోడ్డు అని మనం ముందే తెలుసుకుందామండి. ఇక్కడ తెలుసుకోవడానికి ముందు మనకు అక్కడ వేరే వాళ్ళు ఎవరో కార్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏందనేది కనుక్కుందామండి. ఒకసారి రండి, అక్కడికి వెళ్ళినాక వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ చూసుకుందామండి. ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు ఫేసింగ్ అనేది ఇక్కడ చూడండి. మన వెంచర్ ముందే ఇక్కడ రోడ్డుకు నెంబర్ వేశారు. అంటే ఈ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఎక్స్టెన్షన్ ఎంత జరుగుతుందంటే ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మార్కింగ్ చూపిస్తాను. ఆ మార్కింగ్ బోర్డు ఇక్కడ వరకు మన రోడ్ అనేది ఇది 60 feet 80 feet తెలియదు, కార్ వాళ్ళని అడుగుదాము. ఇక్కడ వరకు రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ అనేది కనుక్కున్నాము. ఏమేమి చెట్లు ఇస్తున్నారు ఫామ్ ల్యాండ్ కు, ఇందులో ఇంకా కస్టమర్ కి ఏమైనా స్పెషల్ ఇస్తున్నారా అనేది మొత్తం మనకు డీటెయిల్స్ తెలియదు కదా, దాని గురించి మనం తెలుసుకుందాం రండి. డైరెక్టర్ సార్ కదా, ఈ వెంచర్ సంబంధించిన నెంబర్ 1 డైరెక్టర్ సార్. ఒకసారి మనం సార్ని అడిగి ఈ వెంచర్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ నా పేరు జమాల్ అండి. సార్ మీ పేరు? గుడ్ నేమ్. నా పేరు రవి అండి. సో నేను సంజీవని ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా చేస్తున్నాను. ఓకే. సో మనం చేసే ప్రాజెక్ట్ లో ఎట్లా అంటే టౌన్ కి దగ్గరలో, సో మరిన్ని ఇక్కడ లోపల తార్ రోడ్లు కాకుండా మొత్తం బీటీ రోడ్ ఉన్న ప్రదేశంలో. ఓకే. సో మనం చూసుకుంటే ఇది మన రంగారెడ్డిగూడ నుంచి ఓకే రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఎన్ని ఫీట్ల రోడ్ సార్ ఇది? ఇది మనకు 60 feet రోడ్ అండి. 60 feet రోడ్ అంటే అక్కడ ఎల్లో కలర్ రాయేశారు, ఎల్లో కలర్ స్టోన్ ఉంది కదా, అక్కడ వరకు వస్తుంది. ఓకే. సో ఇంత ముందు 30 feet ఉండే. ఓకే. సో అది ఇప్పుడు డబల్ అవుతుంది. 60 feet అవుతుంది. 60 feet అవుతుంది. ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది. ఏ విలేజ్ సార్ ఇది? ఇది మన కల్లేపల్లి విలేజ్. కల్లేపల్లి స్కూల్ కాదు సార్, ఇది గవర్నమెంట్ స్కూల్. ఇది గవర్నమెంట్ స్కూల్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఉన్న క్రౌడ్ ఓకే ప్రకారంగా మనం చూసుకుంటే అక్కడ ఉన్న టౌన్ లో ఉన్న వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ రీసేల్ అడుగుతున్నారు. ఓకే సార్. ఇక్కడ నేను వస్తూ అక్కడ ఒకటి విల్లా ప్రాజెక్ట్ చూశాను. ఆ విల్లా ప్రాజెక్ట్ ఎంత ఉంది సార్? సో అక్కడ అది వాళ్ళు 16,000 per square yard అనేది అమ్ముతున్నారు. డిటిసి కదా, అది డిటిసి అప్రూవల్. సో మనది వచ్చేసి కంప్లీట్ ఫామ్ ల్యాండ్ అండి. ఓకే. సంజీవని ఫార్మ్స్, ఇది సంజీవని గోల్డెన్ ఫార్మ్స్. ఓకే. సో మనది వచ్చేసి టౌన్ కి దగ్గరలో, ఓకే, బెస్ట్ ప్రైస్ లో, ఓకే, అందరికంటే తక్కువ ప్రైస్ లో, ఒక మిడిల్ బడ్జెట్ లో ఉన్న కస్టమర్ ని కూడా మనం ప్లాట్ ఇచ్చే విధంగా ఇక్కడ మనం వెంచర్ చేయడం జరిగింది. ఇది బెంగళూరు హైవే నుంచి ఎంత వస్తుంది సార్ దూరం? సో మనం కరెక్ట్ బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే 4.2 kilometers ఈ సైడ్ ఉంది. 4.2 kilometers ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, మంచి డెవలపింగ్. సార్ ఈ ఫామ్ ల్యాండ్ లో ఏమేమి ఇస్తున్నారు సార్? సో మనం ఏంటంటే తెలంగాణలోనే, మన ఓల్డ్ హైదరాబాద్ లోనే ఎంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఓకే. సో అన్ని కంపెనీలతో పోల్చుకుంటే ఎర్రచందనం, శ్రీగంధం కాకుండా మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే. సో ఈ యొక్క సైన్ ని మనం బెంగళూరు నుంచి మన సైంటిస్ట్ వచ్చి ఆల్రెడీ సాయిల్ టైజ్ చేసి ఇక్కడ ఫామ్ అనేది పెరుగుతుంది. సో మంచి సాయిల్ అనేసి డిస్కషన్ చేయడం జరిగింది. దానికోసం ఈ ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. దానికోసం మనం ఈ ల్యాండ్ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసింది. ఆ ప్లాంటేషన్ పెరగాలంటే స్పెషల్ గా ఈ ల్యాండ్ ఉండాలండి. ఓకే. ఇది మన కంప్లీట్ రెడ్ సాయిల్ ల్యాండ్. ఓకే. ఈ రెడ్ సాయిల్ ఉండేసి ఈ యొక్క ల్యాండ్ ని సైంటిస్ట్ వాళ్ళు వచ్చి చెకప్ చేసిన తర్వాత హైవే నుంచి ఇంత డిస్టెన్స్ తీసుకోవడానికి అదే మెయిన్ రీజన్ అండి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఉంటారండి, మీరు ఒక ప్లాట్ తీసుకుంటారు, 1 గుంట 2 గుంటలు ప్లాట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు అట్లే పెట్టుకుంటారు. దాంట్లో ఏం మొలుస్తుందండి? గడ్డి పోస్తుంది. సో మనం ఏంటంటే డిఫరెన్స్ కాన్సెప్ట్, 1 గుంటలో 8 అగర్వుడ్ చెట్లు వేస్తున్నాం. ఓకే. 8 అగర్వుడ్ చెట్లు వేస్తున్నాం. 2 గుంటలు వచ్చేసరికి 16. సో ఇట్లా మనం 5 గుంటాసు, 3 గుంటాసు, 2 గుంటాస్ పైన ప్లాట్ వేస్తున్నాం. అగర్వుడ్ చెట్లే కాకుండా ఇంకేమైనా ఫ్రూట్స్ ప్లాంటేషన్ గానీ, దానికి సపోర్టెడ్ గా అనేది చెట్లు ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఉండాలనేసి మనం జామ, ఓకే, సో అవకాడో, ఓకే, ఇవన్నీ ఇంకా ఫ్రూట్ ప్లాంటేషన్స్, మామిడి, ఓకే, మునగ, ఈ 4 ఫ్రూట్ ప్లాంటేషన్స్ అనేది వేయడం జరుగుతుంది సపోర్టెడ్ గా. ఓకే. ఇప్పుడు ఈ అగర్వుడ్ అంటున్నారు కదా, అంటే ఇంతవరకు నేను ఎక్కడ కూడా పేరు వినలేదు సార్, ఫస్ట్ వింటున్నాను యాక్చువల్. సో మనం ఏంటంటే మన యొక్క ఎండి సార్ ఉన్నారు కదా, ఓకే, చాలా ఈ యొక్క
ప్రదేశంలో మనం చేసేది కస్టమర్ కి అందాలి, అదే విధంగా కంపెనీకి పేరు రావాలి, మనం చేసేది ఏదైనా క్లారిటీతో చేయాలనేసి దాదాపు 3 months నుంచి సెర్చ్ చేసి సైంటిస్ట్ల దగ్గరికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసి ఈ యొక్క అగర్వుడ్ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. అగర్వుడ్ లో అనేది 1 లీటర్ ఆయిల్ అండి. 1 లీటర్ ఆయిల్ వచ్చేసి మనకు 1 లీటర్ కి 50 lakhs తక్కువ 1 లీటర్ 50 lakhs 1 లీటర్ ఆయిల్. ఇండియా వుడ్డా లేకపోతే ఫారెన్ కంట్రీ సార్? ఇది ఫారెన్ కంట్రీ, ఫారెన్ కంట్రీ సంబంధించింది. మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడ అనేది ఉండదు. మొదటిగా వింటున్నాను, నేను వింటున్నాను, ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతకుముందు శ్రీగంధ అని, ఆ తర్వాత ఎర్రచందనము సంబంధించినవి ఇలాంటి విన్నాను. లేకపోతే ఫ్రూట్స్ ప్లాంటేషన్ అనేసి ఏదో చెప్తుంటారు, కానీ ఫ్రీగా ఇది మన ఏంది అగర్వుడ్ అంటున్నారు. ఇది అగర్వుడ్ అనేది మన అస్సాం నుంచి కమ్సే కమ్ ఇప్పుడు ఒక 10 years లో ఈ పంట వస్తుందండి మనకి. ఓకే, మీరు ప్లాట్ కొని ఒక 10 years అయితే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒక 10 years కొని వదిలేస్తుంటారు. సో మనం ఏం చేస్తున్నామండి, ఆ ఒక 10 years వరకు గడ్డి పెరగొద్దు, కస్టమర్ కి బెనిఫిట్ రావాలి, కంపెనీకి పేరు రావాలనేసి మనం ఒక అగర్వుడ్ మొక్కని సెలెక్షన్ చేసుకున్నాం. దాంతో పాటు అవకాడో, మునగ, జామ, మామిడి ఈ యొక్క 4 ప్లాంటేషన్ ని మనం చూసుకుంటే, సో ఆ యొక్క 10 years లోపల మొక్క వచ్చేసరి ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టకుండా అందరికంటే పోల్చుకుంటే జస్ట్ మనం 6,000 per square yard లెక్క లాంచ్ చేద్దాం. 6,000 per square yard లెక్క. ఓకే, బాగుంది సార్. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మున్సిపాలిటీ ఏదో వస్తుంది సార్? ఇది రాజపూర్ దగ్గరలో ఉంది. రాజపూర్ వస్తుందా, బాలనగర్ వస్తుందా? ఇది మనకు కంప్లీట్లీ బాలనగర్ కిందకి వస్తుంది. బాలనగర్ నియర్ వస్తుంటది. ఓకే, దీనికి బాలనగర్ సెజ్ అని అంటారు. సెజ్ ఎంత దూరం ఉంటుంది సార్? ఇది బాలనగర్ సెజ్ జస్ట్ నియర్ బై. ఇక్కడ Ah, నుంచి మనం కంప్లీట్ గా చూసుకుంటే పోలేపల్లి సెట్ కూడా 15 kilometers ఉంటుంది. 15 kilometers. అందరికి లో చాలా మంచి విలేజ్ దగ్గర, విలేజ్ కి దగ్గర 3 side రోడ్ అండి మనకంతా. అక్కడ రోడ్ ఉంటది, ఇక్కడ రోడ్ ఉంటది, ల్యాండ్ సరౌండింగ్ మొత్తం రోడ్. అంటే ఈ 15 ఎకరాలు సార్? ఇది మొత్తం 15 ఎకరాలు. 15 ఎకరాల చుట్టూ 3 పక్కల రోడ్ ఉంటది. ఎవరు కూడా రావడానికి కానీ జరగడానికి కానీ అర్హత లేదు. ఎలాంటి అర్హత లేదు. ఇంకోటి మనకు ఊరు కానుకొని ఉంటది కాబట్టి 3 పక్కల రోడ్డు, 4వ పక్క ఊరు. ఎక్కడి నుంచి జరగడానికి అవకాశం లేదు, కబ్జా జరగడానికి అవకాశం లేదు. ఒకటే బిట్టు, మెయిన్ బిట్. కంపెనీ వాళ్ళు కూడా ఒకలే, నో పార్ట్నర్స్. వా, సూపర్ అండి. ఇలాంటి వెంచర్ ఎక్కడ కూడా లేదు, నాకు తెలిసి చాలా మంచిది. ఇది బాగుంది సార్. ఇది ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ గారు చెప్పింది మీరు విన్నారు. ఆల్మోస్ట్ ఈ డెవలపింగ్ ఎలా అవుతుందనేది చూసుకోవచ్చు. ఇది December 22కు ఇది లాంచింగ్ ఉందంట. మనం వచ్చేద్దాం ఇక్కడికి. వచ్చి ఎంతమంది వస్తారు, ఎంతమంది పర్చేస్ చేస్తారు, ఎన్ని ప్లాట్ సేల్స్ అవుతాయి అనేది చూద్దాము. ఆల్మోస్ట్ డెవలపింగ్ వర్క్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చూడండి, 22 అంటే ఈ రోజు 11 ఉంది డేటు. 11 డేట్ నాడు చూడండి స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. ఈ వెంచర్ కు మంచి చెప్పుకోవాలంటే 3 side రోడ్డు ఉండి 1 side విలేజ్ ఉండడం సూపర్ అండి. 60 feet రోడ్డు ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. రోడ్ ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఓకేనా? థ్యాంక్ యూ.